ఇది వరల్డ్ పీస్ ఫౌండేషన్ ఫౌండర్ పీస్ ఆఫ్ మైండ్ స్వామి. గతంలో నాకు కోట్లు సంపాదించిన శాంతి రాక ఆత్మహత్యా ప్రయత్నం చేయబోయాను. అక్కడి నుంచి 94లో యోగా నేర్చుకున్నాను. 1996లో అరుణాచలం వచ్చింది ఈ దేహము. నేనెవడను ₹5 బుక్ తీసుకున్నది. ఇప్పుడు నా అనుభవమును కావాలనుకున్న వారు తిరువణామాలు వచ్చి సాధన చేసుకోవచ్చు. భగవాన్ రమణ మహర్షి చెప్పిన బోధ నేను ఎవడను. ఇది ఆశ్రమం ఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్లో ఉంది. ఇక్కడ వచ్చిన వారికి గేటు లోపల ఎటువంటి డబ్బుతో సంబంధం లేదు. ఉచిత వసతి, ఉచిత భోజనము, ఉచితంగా సోపు, సబ్ అన్నీ ఉచితమే. ఇక్కడికి కేవలం మౌన సాధన. ఉదాహరణకి ఒక మనిషి బాధ పెడుతూ ఉన్నారు. ప్రపంచంలో పోలీసులందరూ బాధ పెడుతున్నారు. ఆయన ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తాదో చెప్పండి. తన రాష్ట్రం ఉన్న ఎమ్మెల్యే గారు, సీఎం గారు కూడా బాధ పెడుతున్నారు. ఎవరికి చెప్పుకుంటారు? దేశ ప్రధాని దగ్గరికి వెళ్ళారు. దేశ ప్రధాని కూడా బాధ పెడుతున్నారు. చివరికి భూదేవికి చెప్పుకున్నాడు. భూదేవి పెడుతుంది. సముద్రాలు బాధ పెడుతున్నాయి. వాయువు చెప్పుకుంటే వాయువు బాధ పెడుతుంది. సూర్యుడు చెప్పుకుంటే సూర్యుడు బాధ పెడుతున్నాడు. త్రిమూర్తులు చెప్పుకున్న త్రిమూర్తులు బాధ పెడుతున్నారు. దేవతలు చెప్పిన దేవతలు పెడుతున్నారు. నక్సలైట్లు, టెర్రరిస్ట్ చెప్పిన వాళ్ళు బాంబులతో కాలుస్తున్నారు, బాంబులు వేసుకుంటారు. ప్రపంచంలో అందరి దేశ అధ్యక్షులకి వెళ్ళినా వాళ్ళకి శాంతి లేదు, నాకు శాంతి లేదు. ఇక నేనేం చేశాను? నిద్రపోయాను. నిద్రపోయినప్పుడు ప్రపంచమే లేదు. ఇక నన్ను బాధ పెట్టే ప్రపంచమే లేదు. నేను పెళ్లి చేసుకుంటే కదా నన్ను బాధ పెట్టే భర్త ఉండేది. నేను పెళ్లి చేసుకోలేదు, ఎవరితో ఎఫ్ఐఆర్ లేదు. నాకు బాధ ఏంటి? నేను పుట్టలేదు, నాకు తల్లే లేదు. తల్లి వల్ల బాధే ఉంటుంది. కాబట్టి పుట్టని ప్రపంచం వల్ల బాధే లేదు. కాబట్టి ప్రపంచం పుట్టినట్టు కల్పించింది నీ మనసు ప్రపంచాన్ని కల్పించింది నా మనసు. ఇప్పుడు నా మనసు నిద్రపోయింది, ప్రపంచం నిద్రపోయింది. నా మనసు మెలకువలోనే చచ్చిపోయింది, ప్రపంచం చచ్చిపోయింది. నా మొదటి పాప పుట్టింది, 6 నెలలు బ్రతికింది, శాశ్వతంగా చచ్చిపోయింది. నా మనసు నిద్రపోయింది, తాత్కాలికంగా చచ్చిపోయింది మనసు. మెలకువలోనే లోపల దాని కదిలికని చంపేసేస్తే నా మనసు శాశ్వతంగా చచ్చిపోతే ప్రపంచం అంతా శాశ్వతంగా చచ్చిపోతుంది. ఇది ఏ వాసనాక్షయము, ఇది ఏ మోక్షము. ఇది ఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుంది బిల్డింగ్. నేను ఎవడను. ఆ పరమశాంతి సత్యాన్వేషణ కోసమే దయచేయండి.